ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. బాగున్నారా? అంతా బాగున్నానండి. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? ఆ ప్రయాణం బాగానే ఉంది. మీరు వాస్తవానికి ఉద్యోగస్తులు. అవును. రాజీనామా చేయడానికి గల కారణం ఏందనుకోవచ్చు? నేను బద్వేల్ నియోజకవర్గము కొంచెం వెనుకబడినటువంటి నియోజకవర్గము. ఓకే. రాజశేఖర రెడ్డి గారు అక్కడికి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా కడప జిల్లా వాస్తవాలు వారు కాంగ్రెస్ పార్టీకి లీడరు. సో నేను ఒకసారి ఏదైనా ఈ నియోజకవర్గాన్ని ఒక అధికారిగా ఉన్నప్పుడు ఏదో మా కుటుంబము నేను కంఫర్టబుల్గా ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత ప్రజలకు ఏదైనా కూడా ఒక రాజకీయంగా అయితే నేను ఒక శాసనసభ్యుని అయితే ఏదైనా అభివృద్ధి చేయగలము అనేటువంటిది ఒక ఆలోచన వచ్చినప్పుడు నాకు అప్పటికింగా 15 సంవత్సరాలకు పైగా అవకాశంగా అవును అయినప్పటికీ కూడా నేను ఆయన అడిగాను, జనరల్ గా ఏంది ఒక జాబ్ వచ్చిన తర్వాత ఆర్థికంగా బలోపేతమైన తర్వాత కొంతమంది రాజకీయాలకు రావాలనుకుంటారా? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అది వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు కొన్ని చాలా ఛాలెంజింగ్ విషయం ఇది. కుటుంబం ఇంతకన్నా ముందు రాజకీయ కుటుంబం ఏం కాదు, రాజకీయ కుటుంబం కాదు. అయినప్పటికీ కూడా అప్పుడు కొంచెము ఉన్నటువంటి శాసనసభ్యులు రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీలో ఓడిపోవడం, ఒక గ్యాప్ రావడము, ఇది తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నియోజకవర్గంగా ఉన్న వీరారెడ్డి గారని చాలా ఆయనే శాసిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది లేకుండా ఉండే, ఫ్యాక్షనిజం అనేది ఎక్కువగా ఉండే, ఒకప్పుడు కడప జిల్లా మొత్తం అలా ఉండేది. సో దాని నుంచి మేము బయటపడి రాజకీయంగా చదువుకున్న మనము ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక సంకల్పంతో నేను వారిని అడగడము, వారు అనుమతించడం, 2004లో నాకు సీట్ ఇవ్వడం, నేను గెలవడము జరిగింది. మీరు అనుకున్నట్టుగా ఒక ఉద్యోగ సర్వీస్ ఎక్కువ ఒక పొలిటీషియన్ గా సర్వీస్ ఎక్కువ ఇవ్వచ్చునా? ఖచ్చితంగా. అంటే ఒక రాజకీయంలోకి మనం వచ్చినప్పుడు ఒక ఉద్యోగి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా 4 గోడల మధ్యనే పనిచేయాలి. ఆయన ఎంత పని చేసినా కూడా బయటికి చెప్పుకోవడానికి కూడా వీలుండదు. కానీ ఒక రాజకీయ నాయకులు ఆ ముఖ్యమంత్రి గారి సహకారం వల్ల ఆ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ పని చేయడానికి వీలుంటుంది. దానివల్ల ప్రజలకు మేలు చేసినామనేటువంటి ఒక గొప్ప సంతృప్తి. ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటంటే, అసలు ఈ దేశంలో 17 సార్లు ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వం వల్ల మాది పేదల ప్రభుత్వం అంటది. కానీ 2 కారణాలు ఇక్కడ. ఒకళ్ళేమో అధికార పక్షము, పొలిటికల్ యంత్రాంగము, తర్వాత ఇక్కడ ఉద్యోగస్తులు. ఈ ఇద్దరు నిర్లక్ష్యం వల్లనే ఈ దేశంలో ఇంకా కూడా పేదోడు ఉన్నాడు. అంటే మీరేమంటారు సార్? ఇప్పుడు 1947 మనం వచ్చిన తర్వాత ఒక బ్యూరోక్రసీ ఏదైతే ఒక బ్రిటిష్ పరిపాలనలో ఎప్పుడైతే ఉన్నదో ఆ బ్యూరోక్రటిక్ రోల్ పరిపాలన ఎక్కువగా ఉండేది. రాజకీయ నాయకులు అలవాటు పడ్డారు కదా మనోళ్ళు. ఓవర్ ది టైము ఇప్పుడు చాలా వరకు కూడా మనకున్నటువంటి ప్రజాస్వామ్యము బలం పుంజుకున్నదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు మనము వారికి అనుగుణంగా పోలేకపోతే మీరు ఒకటి చూస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఒక గ్రామంలోకి పోతే ఒక పెద్ద మనిషి చదివితే అందరూ ఓట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అప్పుడు లేవు. ఎవరో పెద్ద అని చెప్తే అందరూ కూడా ఓట్లు వేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఒక శక్తివంతునిగా, ఒక ఆలోచన పరుడుగా మారుతూ ఉన్నారు. కానీ ఆ ఓటు అమ్ముడు పోతుంది. లేదు కృష్ణ గారు. ఓకే, నేను ప్రజాస్వామ్యంలో అంటే ఇది ఒక ఎవల్యూషన్ జరుగుతా ఉంది, ఒక మార్పు జరుగుతా ఉంది. ఆ పెను మార్పు పాజిటివ్ గా జరుగుతా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా ఒకప్పుడు కొంచెము డబ్బుతోనో మిగతా దాంతో జరుగుతున్నది ఇంకా పెరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే ఆ ఓటర్ను ఇంకా కొనడానికి, ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓటరు యజమాని, ఎమ్మెల్యే అంటే పదవి ఉన్న వాళ్ళు సేవకులు అంటారు. అవును, ఇది అందరు చెప్పేటువంటి అంశాలు. కానీ ఇక్కడ యజమాని గారు లేకపోవడం గల కారణం ఏంటి? అంటే కృష్ణ గారు, ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఆ హ్యూమిలిటీ, ఆ గౌరవంతోనే ఓటర్ దగ్గరికి పోవాలి. కానీ ఎంత ధనవంతుడో లేకపోతే అహంభావి అయినటువంటి రాజకీయ నాయకుడిని ఖచ్చితంగా ప్రజలు ఓడిస్తారు. అది మనం చూస్తున్నాం. అందుకనే మనం చేసే పని ఎంత హ్యూమిలిటీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసి యదా రాజా తదా ప్రజ అంటారు. తదా ప్రజ యదా రాజా ఎప్పుడు రావాలి సార్? అది జరుగుతుంది, అది వస్తాది అనేటువంటిదే అలాంటి వాళ్ళకి నమ్మకం ఉంది. ప్రజలు మరింత చైతన్యవంతులయ్యి ఆ డైరెక్షన్ లోనే పోతున్నామని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఎందుకంటే గత 22 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులు.
ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఏం సాధించాలనుకోవచ్చు అప్పుడు ఎమ్మెల్యేగా? సరే మీరు అనుకున్న పద్ధతిలో. సార్ నేను ఒక ఎమ్మెల్యేగా చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం. ఇక్కడ సాగునీరు, త్రాగునీరుకు, రోడ్లకు అనేక ఇబ్బందులు ఉండేటి. వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని నేను ఇక్కడ ఈ తెలుగంగ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కృష్ణా వాటర్ తీసుకురావడానికి. ఆ 17 టీఎంసీల నీళ్లను రిజర్వాయర్ తెచ్చుకున్నాము. ఈ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చేదానికి చేశాము. తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేశాము. అనేక కోట్ల రూపాయలకు రోడ్లు వేసాము, తార్ రోడ్లు వేసాము, సిమెంట్ రోడ్లు వేసాము. ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని అంటే పులివెందుల తర్వాత ఒక కాంపిటేటివ్ గా ఒక నియోజకవర్గాన్ని మేము నిలబెట్టగలిగాము ఖచ్చితంగా. సో ఒకసారి మీకు అంటే ఎమ్మెల్యేగా వచ్చింది, ఆ తర్వాత ఎమ్మెల్సీకి మాత్రమే పరిమితం అయ్యారు. అంటే ఇది కాన్స్టిట్యుయెన్సీ రిజర్వ్డ్ కావడం వల్ల అంతే అనుకోవచ్చా? అవును, కరెక్టే. అయినప్పటికీ కూడా నాకు ఎమ్మెల్యే లేదనే కాకుండా ఈ నియోజకవర్గాన్ని నేను ఏదో విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో గాని అధికార పార్టీల సహకారంతో గాని చేయాలని అనుకున్నా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక 10 సంవత్సరాల మళ్ళీ గ్యాప్ వచ్చింది. నిజానికి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏది కూడా అంత కరెక్ట్ గా పనిచేయలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి కూడా పెద్ద ఎత్తున. అవును, ఇప్పుడు జనరల్ చెప్తున్నా, అంటే ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి కాదు, ఆయా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో అది దేశవ్యాప్తంగా ఉందనుకోండి, ఈ అగ్రవర్ణాల పెత్తనం కంపల్సరీ ఉంటుంది కదా, ఇది నిజమేనా? సార్ అట్లా ఏమీ లేదు, కానీ ఇక్కడ లేదు. ఆయన సామాజిక వర్గాలకు పెద్ద ఎత్తున మీకు తెలుసు, ఇప్పుడు కూడా పెద్దపీట వేస్తున్నారు. 50% మొత్తం ఎవరు ఇవ్వలే. మీరు అనేక పొలిటికల్ పార్టీ చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇస్తున్నారు. అంటే ఈ ఎవల్యూషన్ లో ఏ పొలిటికల్ పార్టీ అయినా తాను గెలవాలి, గెలుచుకుంటానే ఈ పరివర్తన తీసుకురావాలి. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు కూడా ఒక పెనుమార్పు తీసుకొచ్చారు. రాజకీయాల్లో కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలను ఒక రెవల్యూషన్ గా తీసుకొచ్చినటువంటి. బద్వేల్లో 2 సార్లు ఎలక్షన్ కు మీ పాత్ర బాగుందనుకోవచ్చు, అంతేనా? సార్ నేను కూడా ఒక క్యాటలిస్ట్ గా, ఎందుకంటే ఈ పార్టీ కోసం ఒక పనిచేసేటువంటి వ్యక్తిగా చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి సహకరించుకుంటూ మేమిద్దరం కూడా కలిసికట్టుగా ఈ పార్టీలో అభివృద్ధి గాని సంక్షేమానికి. అంటే ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉందనుకోవచ్చా, లేదా ఒక బద్వేల్ నియోజకవర్గానికి కుదించాలనుకోవచ్చు ఏమన్నా? నేను అంటే బద్వేల్ వరకే పరిమితం అవుతున్నాను. నాకు ఈ నియోజకవర్గానికి, ఎందుకంటే కడప జిల్లా ప్రాతినిధ్యం మొత్తం. అవును, నాకంతా రాష్ట్రంలో నేనంతా కూడా మొత్తం అవును, నేను ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడినటువంటి శాసనమండలి సభ్యులు కాబట్టి నాకు ఆ ప్రోటోకాల్ మొత్తం ఎంటైర్ స్టేట్ కు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఎవరిది వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ మేము అధికారం లేక రానప్పుడు నేను 3 జిల్లాల్లో కూడా ఈ పార్టీని కూడా నడిపించాను. 3-4 జిల్లాల్లో చేశాను. ఇప్పుడు మొన్న అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళకు హక్కులు ఉంటాయి. ఆ శాసనసభ్యులు మనకేదో హక్కు ఉందని మనం అనుకోకుండా దీన్ని ఎంత స్మూత్ గా నడిపిస్తూ ముందుకు తీసుకుపోవాలనేటువంటిదే ఒక విషయం. సో ఎలా ఉంది ఇప్పుడు అసలు ఎమ్మెల్సీగా మీకు ఎక్కువ ప్రభుత్వంలో హ్యాండిల్ చేయగలుగుతున్నారా, లేకపోతే ఎమ్మెల్యేగానే బాగా హ్యాండిల్ చేయగలిగారా? సరే, ఇద్దరం కూడా. ఇప్పుడు శాసనసభ్యురాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పవర్ బాగుంది అనుకోవచ్చా, ఎమ్మెల్సీలో ఉన్నప్పుడు ఇప్పుడు పవర్ బాగుంది అనుకోవచ్చా? నిజానికి శాసనసభ్యులు డైరెక్ట్ గా ప్రజలతో ఎన్నుకోబడతారు కాబట్టి, మమేకమైతాం కాబట్టి ఆ శాసనసభ్యులు మాత్రమే ప్రజలకు బాధ్యతగా ఉంటారు, దగ్గరగా ఉంటారు. ఎమ్మెల్సీకి నిజానికి ఇండైరెక్ట్ ఎన్నిక కాబట్టి మాకు ఒక తక్కువగా ఉంటారు. అయినా కూడా నా దగ్గరికి ఎమ్మెల్సీ కెనాట్ హ్యాండిల్ ది పవర్ అంటారు, నిజం కదా? ఏమంటారు? కెనాట్ హ్యాండిల్ ది పవర్, అసలు పవర్స్ అనేది హ్యాండిల్ చేయలేవు ఎమ్మెల్సీ. అదంటే ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎమ్మెల్యేగా కూడా చేశాను కాబట్టి, హ్యాండిల్ చేసినాను కాబట్టి, కొందరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు, తర్వాత ఆయన ఇంట్రెస్ట్ ఏందనేది ఉంటే డిపెండెంట్ గా అయిపోతుంది. ఎమ్మెల్సీలో ఒక మేధావి వర్గం ఉండాలి, నిజంగా ఉంది అనుకుందాం, కానీ ఆ మేధావి వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నాయా ప్రభుత్వాలు ఏవైతే కౌన్సిల్ పెట్టుకున్నాయో ఆల్ స్టేట్ లెవెల్, యూనియన్ లెవెల్లో? అంటే దీంట్లో మేధావి వర్గాలంటే టీచర్స్ నుంచి కానీ రకరకాల సర్వీస్ ఓరియంటెడ్ నుంచి తీసుకుంటారు. అనేక వర్గాల నుంచి
ఎమ్మెల్సీలు సెలెక్ట్ చేసేటువంటి అది ఒకటి. సార్ ఏది ఏమైనా కూడా భారతదేశంలో కానీ చాలా వరకు కూడా ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ పవర్ చాలా వరకు తగ్గింది. ఎగ్జిక్యూటివ్ పవర్ మాత్రమే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే ప్రిడామినేట్ చేస్తారు. అంటే మంది అమెరికన్ సిస్టమ్ గా అలాంటి సిస్టమ్ కాదు. సో దీంట్లో లెజిస్లేటర్స్ కూడా ఓవర్ ది ఎంటైర్ భారతదేశంలో వాళ్ళ పవర్స్ చాలా వరకు ఎక్కడ అధికార పార్టీ ఏదుంటే లెజిస్లేటర్స్ కూడా వాళ్ళు చెప్పిన ఆ ప్రాంతంలో ఎంత మందిని ఓటర్స్ లో అంటే ఏది మొబిలైజ్ చేయగలుగుతాడు, ప్రభావితం చేయగలుగుతాడు. ఆ డిబేట్ గానీ లేకంటే డిస్కషన్స్ గానీ అంత పెద్ద ఎత్తున లెజిస్లేటర్ లో లేదు కూడా. అపోజిషన్ కూడా అంత, ఎందుకంటే వీలైనంత వరకు డిస్ట్రప్షన్ ఉండడము, అసెంబ్లీలు కానీ కౌన్సిల్స్ కానీ అంత ఆరోగ్యప్రదంగా జరగకుండా పోవడం కూడా ఈనాడు జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్యానికి ఎలాంటి మార్పు జరిగింది, ఇంకెంత మార్పు జరగాలి? ఒక ఎమ్మెల్సీ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుకోవాలి, అదే హాస్పిటల్లో చూపించుకోవాలి. ఒక సాధారణ కూలతను కూడా అదే స్కూల్లో అదే హాస్పిటల్లో, అంటే ఒకటే గొడుగు కిందికి విద్య వైద్యం ఇంకెంతకాలం ఇప్పుడు ఏమన్నా ఒక స్టెప్ వేసినాం అనుకోవచ్చు. సార్ కృష్ణ గారు పెను మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనంతా కూడా కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేవాడు. కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థలే చేసేది ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి కాలంలో. కానీ వీటంటను కూడా నాడు నేడు అని తీసుకొచ్చి దాదాపు 45,000 స్కూళ్ళను అంటేను కూడా వాళ్ళంతా మోడర్నైజ్ చేసినారు. మొదటి విడతలోనే 8,000 కోట్ల రూపాయలుగా ఈ అన్ని కూడా స్కూళ్లకు మొదటి విడతలో పెట్టారు. ఈసారి 16,000 కోట్ల రూపాయలకు విద్యలో పెట్టారు. 5 ప్రధాన రంగాల్లో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటి విద్య, రెండోది వైద్యము, మూడోది వ్యవసాయము, నాలుగోది మహిళా సాధికారికత, ఐదోది సామాజిక న్యాయం. ఈ 5 రంగాల్లో కూడా ఇంత పెద్ద మార్పులు తీసుకురావడానికి ఈనాడు పరిపాలనలో కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చినారు. గ్రామ స్థాయిలోనే ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఓటరు కూడా వాళ్ళ ఇంటిలోనే ఈ సేవలు అందాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఒక బ్యూరోక్రాట్లా పనిచేసి, ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఆయన ఎక్కువ గంటలు పనిచేసేవారు. ఇదంతా కూడా చేసి ఈ వ్యవస్థను సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అందుకనే ఆ రిజల్ట్ మీకు పెద్ద ఎత్తున కనపడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంగా ఈనాడు ప్రజల మన్నలను ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వం మీరన్న 5 అంశాలు అందరికీ అందుబాటులో అధికారంతో సహా ఒకే గొడుగు కిందికి ఇంకెంత కాలం రావచ్చు సార్? ఇదంతా ఈ పెను మార్పులు కూడా ఈ డీబీటీ నాన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇందులో మధ్యవర్తులు ఎవరు లేరు. ఒక పొలిటికల్ గానీ బ్యూరోక్రాట్స్ గానీ ఎవరు లేరు. ఆయన బటన్ నొక్కడము, డబ్బులు నేరుగా వాళ్ళకు పోవడము. అర్హత కూడా వాలంటీర్స్ ఉన్నారు. దాని కూడా ఏదైనా ఇవ్వాలి అంటే చిన్న చిన్న పెన్షన్ తాత అవ్వలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బ్యాంకులు కూడా పోయి తెచ్చుకోలేరు. వాళ్ళ ఇంటికి 1వ తారీఖున 6 గంటలకు అదంతా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. టీడీపీ చేయండి ఏంటి, వైసీపీ చేసింది ఏంటి? ఇవన్నీ కూడా 600 హామీలు ఇచ్చినారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కదా. అవును, మరి 2014లో 600 హామీలు ఇచ్చేశారు. చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో అతనికి ఓటేశారు. కానీ ఆ హామీలన్నీ తొంగలో తొక్కేశాడు. హామీలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు గాని, అదే విధంగా మన రైతులకు గాని, అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని గాని, నిరుద్యోగ వృత్తి ఇది చూపెడుతున్నాను మీకు. ఇది 2014 అలా మేనిఫెస్టో. ఇంకొకటి కూడా చూపెడతాను. ఇది 2019 జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. అవును, ఇంకొకటి కూడా చూపెడతాను. రైట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రైట్, ఓకేనా? ఓకే. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు ఆయా పార్టీలు కావచ్చు, రకరకాలు కావచ్చు, అలా మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయకపోతే, దానికి చట్టబోధ లేకపోతే ఇప్పటికీ ఎస్కేపింగిజం అవుతుంది కదా. అందుకనే ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో మేము అదే చెప్పాం. ఆ మేనిఫెస్టోను నేను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టోలు మీరందరూ చూడొచ్చు. మీరందరూ జర్నలిస్టులు చూడొచ్చు. 98% ఆ మేనిఫెస్టోను ఆయన చెప్పింది ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చేయలేదు. అది చేయలేదు. మీరు చేశారా? చేయలేదు కాబట్టి వాళ్ళను ఓడించారు. మీరు అన్న మహిళా సాధికారత కావచ్చు, రకరకాలు కావచ్చు, పెట్టుబడిదారు తర్వాత అంటే అక్కడ ఒకటి క్యాపిటల్ సిటీ, అంటే క్యాపిటల్ కూడా అమరావతిలో రాజధాని
ఇలాంటివి కూడా చేశాడు కదా, మీరేమో చేయాలంటారు సార్. ఇప్పుడు ఆయన అది కూడా పూర్తి చేయకుండా కేవలం అది అమలు కానటువంటిది విధం, అది నిజానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా అక్కడ రాజధానిని అదే అది ఒకరే అంటే వాళ్ళ సామాజిక వర్గానికి ఖచ్చితంగా మేలు జరిగేది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అది నిజానికి ఏ గుంటూరు విజయవాడ మధ్య పెట్టినా కూడా అదంతా ఏరియా అంతా డెవలప్ అయ్యేది. దానికి ఒక 40-30 ఎకరాలు ఎనిక్కి తీసుకెళ్లి లక్షల ఎకరాలు డెవలప్ చేయడం. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ లో ఉన్నాను 10 సంవత్సరాలు. హైదరాబాద్ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు? కాబట్టి ఒక సిటీ డెవలప్ కావడానికి చాలా స్లో అవుతుంది. ఇప్పుడు ఇంకా నిజానికి జనాభా కూడా తగ్గిపోతా ఉంది. దాన్ని ఒక హైదరాబాద్ నగరంగా నేను 9 పెద్ద నగరాలుగా తయారు చేస్తాననేది అది పాసిబుల్ కాదు. పాసిబుల్ కాదు. మాకు ఇప్పుడు మేము తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత సంవత్సరాలు ఉంది కదా మీకు అవకాశం, చేసుకోవచ్చు. అది కూడా చేయకుండా ఆయనకు రాత్రే ఓటుకు నోటు ద్వారా పారిపోయి వచ్చినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడికి 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి సార్ మీ పార్టీ మీద. 3 పార్టీలు ఉన్నా కూడా మేము సింహం సింగల్ గానే పోతుంది, సింహం సింగల్ గానే మళ్ళా విజయం సాధిస్తాము. మాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే మాకు ప్రజల మద్దతు ఉంది. మేము 100% మేము వైనాట్ 175 అంటున్నాం. ప్రధాన అంశంగా ఇది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇంకెంత కాలం పడుతుంది ఒకే గోడు కిందికి విద్య, వైద్యం, అధికారం ఈ 3 రావడానికి? నిజానికి జస్ట్ 1 వర్డ్ లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రము మీకు తెలుసు ఒకప్పుడు 19వ పొజిషన్ లో ఉన్నాం మేము జిఎస్డిపిలో. ఈనాడు 5వ ప్లేస్ కి వచ్చినాం. అన్ని రంగాల్లో కూడా మీకు తెలుసు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇస్తాయి రాష్ట్రాలకు. ఆ ర్యాంకుల్లో మేము ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ జిఎస్డిపిలో నెంబర్ 1 పొజిషన్ ఉన్నా కూడా మేము కూడా అన్ని రంగాల్లో చాలా రంగాల్లో కూడా ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా ముందుకు వస్తాం. ఇప్పుడు చూస్తే రాజకీయ పార్టీలు వాళ్ళ ఎత్తుగడలు ఓటర్ను ఎలా ప్రభావితం చేయాలి ఇంకా అనేది అన్ని ముంగటేసుకున్నాయి. సో ఇప్పుడు అటు చేద్దాము. టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కానీ అదే నిన్న మోడీ గారి మీటింగ్లో, ప్రధానమంత్రి గారి మీటింగ్లో, గౌరవ ప్రధానమంత్రి గారి మీటింగ్లో మనకి ఏర్పడింది అంటే ఈ ఆంధ్రకి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఇది కాకుండా కేవలం ఒక దుర్మార్గమైన పాలన, ఒక దుష్టమైన పాలన, ఇది అంతం చెందాలి, ఇలాంటి పదాలేనా ఇక సార్? దాన్ని ఎక్కువగా కూడా ఒక డీసెన్సీ మీరు చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ జేఎస్పీ మాట్లాడుతున్నారు, కానీ మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లిమిట్లు దాటకుండా డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. ఆయన మాటల్లో విమర్శ అనేది ఉంటుంది. రాజకీయాల్లో మనం ప్రతిపక్షాలను ప్రజాస్వామ్యంలో మనం విమర్శించుకోవాలి, విమర్శిస్తాం కూడా, ఈజ్ ఓకే. కానీ మితిమీరినటువంటి అపహాస్యం కానీ లేకపోతే ఒక యూనియన్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇక మేము పోలవరానికి ఇది జాతీయ హోదా ఇస్తాము మన ఇక్కడ ఏది టీడీపీని జనసేనను గెలిపిస్తే, లేదా ఇక్కడ స్పెషల్ అంటే స్టేటస్ మేము ఇస్తాము. వైజాగ్ అన్నారు కదా సార్, ఆంధ్ర హక్కు మన ఏది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏది మేము ప్రైవేట్ ప్రకారం చెయ్యము, ఇట్లాంటి నినాదాలు ఇవ్వాలి కదా. గారు నిన్న వీళ్ళు 3 కలిసి మీటింగ్ పెట్టారు. ప్రధానమంత్రి గారు, చంద్రబాబు గారు, తర్వాత జేఎస్పీ నాయకులు పెట్టారు. సార్ అక్కడ పెట్టినప్పుడు ఆయన్ను పొగడ్డానికే వీళ్ళు మొత్తం తీసుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మళ్ళా మనం అలయన్స్ ఉంది, ఇది జరగలేదు, ఇది మనందరం కలిసి చేస్తాము, ప్రజలకు ఇప్పుడు ఈ పోలవరంలో ఇంకా జరగలేదు, లేకపోతే రాజధాని కట్టలేదు, లేకపోతే ఆ స్టీల్ ప్లాంట్ లేదు, ఈ 3 విషయాల గురించి మీరు ఏమైనా మాట్లాడారా? సో ఇదేనమాట. ఏ పార్టీ మాట్లాడలేదు, మీరు కూడా మాట్లాడలేదు కదా. ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సంకీర్ణ ప్రభుత్వం అంతే తప్ప మనము స్పెషల్ స్టేటస్ ను కోరలేము అని ఒకరు స్పష్టంగా చెప్పాడు. అంటే మనము బీజేపీని మన మీద ఆధారపడేటట్టుగా ఉంటే పర్వాలేదు, వాళ్ళకి అబ్జల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు మా మాట వినడం లేదు, మనం చెప్పినా కూడా అనేటువంటి మాట చెప్పినాం. సో అట్లీస్ట్ మరి చంద్రబాబు అనగానే ఎట్లాగో వాళ్ళైతే ఏది కుంపటి పెట్టుకున్నారు కదా, కూటమి ఉంది కదా, సో వాళ్ళనగానే ప్రధానమంత్రి గారితో ఆ మాట అనాలి కదా. అదే అనడం లేదు అంటున్నా. మొన్న జరిగినప్పుడు కూడా అయ్యా మేము కలుసుకోవడానికి ఇది ప్రధాన కారణం, మీరు ఈ రాష్ట్రానికి ఇది మరి చేయాలి అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వాళ్ళు కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పదవిలో దించి మేము మళ్ళీ పదవిని ఎక్కాలనేటువంటిది అది ఒక్కటి తప్ప ఇంకా వేరే స్వార్థ రాజకీయాలు తప్ప. సార్ ఈ గ్యారంటీ స్కీములు ఇన్ని చాలా గ్యారంటీలు ఇచ్చినాడు. చంద్రబాబు కొత్తోడు కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పాతోడే. ఆయన ఏం చేస్తాడనేది కూడా చేసేదాకా నమ్మకాలు లేదు. ఇది
ఆచరణ సాధ్యమైద్దా? అవును, 2014 పక్కన పెడితే 2019లో టీడీపీని వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి ఇక్కడ? అదే అవకాశ రాజకీయాలు. 2014లో ఆయన అమ్మడు వెళ్ళాడు, మీకైతే సపోర్ట్ చేయలేదు అనుకోండి, చేయలేదు, వ్యతిరేకించలేదు కదా. అవును, కరెక్టే. ఇప్పుడైతే మళ్ళీ ఏ పార్టీని అయితే వ్యతిరేకించిండో మళ్ళీ ఆ పార్టీతోనే జరగట్టారు. చంద్రబాబు గారు కూడా బీజేపీని చాలా తీవ్ర అటువంటి బూతులు రకరకాలుగా అన్నాడు. మోడీ ఎట్లాంటి హిందుత్వ ఒక బాంబు అనేది ఉన్నాడు కదా. కృష్ణ గారు ఇప్పుడు ఆయన ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఎట్లా గెలవలేదు, తనే ఓడిపోయినాడు 2019లో. సహజం సార్, ఓటం ఓకే. అంటే అట్లా కాదు, ఒక పార్టీని నిలబెట్టుకోవడం అంటే కనీసం నాయకుడు లేకపోతే పార్టీ స్ట్రక్చర్ అన్న చేయాలా. ఒక పార్టీ స్ట్రక్చర్ ఎక్కడ చేయలే. ఆయన సినిమా హీరోలో ఆయన ఒక్కడు వస్తే ఏ విధంగా ఆలోచన చేస్తాడో వాళ్ళ విధి విధానాలు ఆయన ఎవరు మనోహర్ అతన్ని మార్చు తప్ప ఇంకొక మార్గం లేదేమో. అంటే అతను ఎవరు ఉండరు, ఏదో ఒకరిని పెట్టుకున్నాడు తప్ప. మీరు చూస్తుంటారు అతను ఆయన ఒక్కడే మాట్లాడతాడు ఆ పార్టీలో. సార్ స్టీరింగ్ తిప్పే వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి కదా. ఉండాలి, ఒకరే కాదు, కొన్ని 100 నియోజకవర్గ స్థాయిలో కూడా 100 మంది ఉండాలి, నిర్మాణం జరగాలి. అవును, మూడో తప్ప ఎలక్షన్ పోతున్నారు ఇప్పుడు 14, 19, 24 ఎన్నిసార్లు పోయినా స్ట్రక్చర్ లేకుండా. ఇప్పుడు అందుకని ఇది తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఏదో కొన్ని సీట్లు వస్తాయి, నేను శాసనసభ్యుడు కావాలనే ఉద్దేశం తప్ప వేరేది లేదు. సరే, ఇక్కడ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు ఒక కాడ నుంచి ఇంకొక కాడికి ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, లేదంటే రకరకాలుగా ఉంటుంది. ఏంది ఇది ఇక్కడ అసలు? అంటే కృష్ణ గారు, ఏ పార్టీలోనైనా కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభుత్వం మీదైనా ఉండొచ్చు, లేదంటే ఆ శాసనసభ్యుల మీద ఉండవచ్చు. సో ఎక్కడైతే శాసనసభ్యుల మీద ఇలాంటి వ్యతిరేకత ఉందో అక్కడ చాలా వరకు ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మార్చి ఇక్కడ పనిచేయడం అక్కడ ఇట్లా పనిచేస్తారని కూడా అంటారు కదా సార్ ప్రతిపక్షము. అంటే అదే ఏ కారణమైనా కూడా అంటే ఆయన అక్కడ గెలుస్తారు అంటేనే అక్కడ కూడా ఇవ్వడం. తర్వాత చాలా మందిని మొత్తం దరిదాపు ఒక 100 మందిని మొత్తం స్థానభ్రంశం చేయడం కానీ కొత్త వాళ్ళకి ఇవ్వడం కానీ ఎక్కువ మందికి చేశారు. నిజానికి సామాజిక వర్గాలు కూడా ఇచ్చారు. అనేక నిజానికి మనం చూసాము తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని కూడా ఇదే చేంజ్ చేసి ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిండొచ్చు. ఇద్దరు దోస్తులు కాబట్టి హాస్పిటల్ పోయి రకరకాల అంటే చెప్పడం అనే కాదు, ఇప్పుడు బీజేపీని చేంజ్ చేశారు అనేక పార్టీలు. మీరు ప్రభుత్వంలో ఉండి ఇట్లా డైరెక్ట్ బెనిఫిషియర్కు ఆ డబ్బులు అందుతే ఈయన అప్పులు తీసుకొచ్చి కేవలము అందరికి పంచుతున్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయబోతున్నారు? సో మీ దగ్గర ఏమన్నా? చాలా కష్టం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలే మాక్సిమం తీసుకెళ్లారు ఆయన. సో మరి వాళ్ళేమో 6 గ్యారెంటీ స్కీమ్ అంటారు కదా, మీరేమో చేసింది అప్పు, వాళ్ళు అప్పు చేయరా? అదే మేము అప్పు చేసినా కూడా అప్పు యొక్క రేటు పెంపు బాగా తగ్గించాము 5 సంవత్సరాల్లో. అప్పులు చేసుకుంటా వచ్చినాం, కానీ ఆ రేట్ ఆఫ్ ఏదైతే డెట్ అనేది ఉందో దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఇంకా 5 సంవత్సరాలు ఉంటే గిన ఆ డెట్ తగ్గిపోద్ది ఇంకా కూడా అప్పులు. 2019 కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, సానుభూతి పెరిగింది. ఇప్పుడు కూడా 2024 కన్నా ముందు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళారు, సక్సెస్ కాలేడా? ఖచ్చితంగా కాలేరు. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, దీనివల్ల సానుభూతి. రెండోది కూడా చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వము ఆయన దాంట్లో అవినీతి చేసినారు స్కిల్ డెవలప్మెంట్ లో, ఆ డబ్బులు అదా. లేకపోతే సార్ ఇక్కడ ఇంటర్నెట్ ఏంటంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు జైలు కూడా తిన్నావు, నువ్వు జైలు కూడా తిన్నావు అన్నది చాలా అవమానకరంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అనట్లేదు, ఇప్పుడు తాను కూడా పోయొచ్చింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని అవమానం చేయక్కర్లేదు. ఆయన ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే నన్ను ఎప్పటికంటున్నా కదా, నిన్ను కూడా తోలు తాగని తోలు అనే ఉద్దేశం కాదు. అట్లా ఇప్పుడు ఎవరినంటే వాళ్ళు పెట్టాలి కదా, ఒక ప్రూఫ్ ఉండాలా. ఒక ప్రభుత్వానికి ఆయన ఎన్ని కోట్లు, 400 కోట్లు, 350 కోట్లు, నాకు గుర్తులేదు, అన్ని కోట్ల రూపాయలు ఖచ్చితంగా అది అంతా కూడా దారి మళ్ళింది అనేటువంటి విషయం చాలా పకడ్బందీగా ఒక ఆరోపణ గానీ లేకపోతే ఛార్జ్ షీట్ గానీ ఫైల్ చేయడం జరిగింది. మేము ప్రతి నియోజకవర్గంలో కూడా మేలు చేశాము ప్రజలకు, కాబట్టి మేము ఒక నమ్మకంతో మాకు ఎందుకు రావు అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఒక బద్వేల్ అనే కాన్స్టిట్యూన్సీ పూర్తి బాధ్యతలు ఉన్నాయి, అదేనా మీకు బరువు బాధ్యత అంత ఇప్పుడు?
కరెక్ట్ గా సార్, నేను కూడా చేస్తున్నాను. ఇద్దరం, నేను శాసనసభ్యురాలు, ఆమెకు కూడా బై ఎలక్షన్ లో వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో పనిచేశారు. చాలా మంచి పేరు. మాక్సిమం మేడంతో కూడా సేమ్ టైం మీ ప్రతిపక్ష నాయకునితో కూడా ఇక్కడ ఇంకా కేటాయించలేదు. కేటాయించిన తర్వాత తప్పకుండా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా కానీ నేను. అలాగే ఖచ్చితంగా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మేము 40-50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తాము. 50,000 సార్ నేను ఇంటర్వ్యూ చేస్తే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇట్లా అంటారు మరి చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ మీరు రేపు రిజల్ట్ చూస్తారు కదా. మేము చాలా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నాం ప్రతిరోజు కూడా. ఎంపీపీలు మీరే, ఎంపీటీసీలు మీరే, జెడ్పీటీసీలు మీరే, సర్పంచులు మీరే అని ఒక ధీమా ఉన్నది. సార్ నేను 2004లో కూడా వచ్చినప్పుడు నేను 5,600 ఓట్లతో మెజార్టీ గెలుస్తానంటే 5,400తో గెలిచాను. అంటే ఒక క్యాలిక్యులేషన్, అంటే ప్రతి బూత్ లో మేము ఏ విధంగా వర్క్ చేశాము, మాకు ఎంత వస్తుందని చెప్పి అదంతా కూడా చాలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేస్తున్నాం. ఒక ప్లాన్ ప్రకారం వర్క్ కూడా చేస్తున్నాం. కాబట్టి అందుకనే బద్వేల్ నియోజకవర్గంలో పులివెందుల నెంబర్ 1 అయితే బద్వేల్ నెంబర్ 2 అన్న మాట మెజారిటీ వచ్చే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈసారి మొత్తం కడప అంతా స్వీప్ చేస్తుందా? రాష్ట్రం అంతా స్వీప్ చేస్తామనేటువంటి ఒక నమ్మకం ఉంది. మీకు 75 లేకపోతే ఇంకేదో 107 వస్తాయి అంత తప్ప. 175 మీరు 175 అంటున్నారు. ఆ 5 చేస్తే 107 అని వాళ్ళు అంటున్నారు. సరే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. ఏదేమైనా ప్రజల ఓట్లు చెప్పండి, సాధ్యమేనా 175 అనేది మా టార్గెట్. సార్ ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్ పెట్టుకొని పోవాలి. సరే దానికి వెనక ముందు కొంచెమో గొప్ప జరుగుతూ ఉంటాయి రకరకాలుగా. మొత్తం అంతే. మా లీడర్ ఒక టార్గెట్ ఇచ్చాడు. ఎందుకు 175 రాదు? బలమైన కారణం ఉంది. ఏమన్నా బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ కూడా అవినీతి లేకుండా పరిపాలించడం, ఏ ఒక్కరు కూడా. అందుకనే మా వాళ్ళు ఒకప్పుడు చాలా పెను మార్పులు తీసుకొచ్చారు. టాక్టోనిక్ చేంజ్ అంటాం దీన్నే. అలాంటిదంతా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో గానీ అధికారంలో గానీ ఎక్కడైతే అవినీతి అనేది లేకుండా చేయగలిగాడు. డైరెక్ట్ గా ప్రజలకే ఇవ్వగలుగుతున్నారు. అందుకనే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ మా మీద అసంతృప్తి ఉండే మాట వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం మీద ఆధారపడే అనేక సెక్షన్స్ ఉంటాయి. కాంట్రాక్టర్లు గానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద వాళ్ళందరినీ కూడా కట్ చేశారు. కాబట్టి వాళ్ళందరికి కోపం ఉంటది. సో మరి ఆ శక్తులేనా ఇప్పుడు ఏది ఆ శక్తులు వ్యతిరేక పార్టీలతో. అందుకనే పేదలు పెత్తందారుల మధ్య, ఇది బీదలకు ధనవంతులకు మధ్య కాదు, ఇది పేదలు పెత్తందారుల మధ్య. ఎందుకంటే ఆ ధనికులందరూ ఒక సైడ్ ఉన్నారు. ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా బీదల వైపు మార్చడానికి సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి ఈ స్కీమ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రతి రూపాయిని కూడా ఇప్పుడు మనం ఒకప్పుడు చూసాం. 30 ఏళ్ల కింద ఒక ప్రభుత్వ స్కీము కిందికి రావాలంటే చాలా వరకు లొసుగులు ఉండేటి. ఇప్పుడు అది లేదు. పెత్తందారులకు పేదలకు యుద్ధం జరుగుతుందా? అంతే, ఖచ్చితంగా. అంటే టార్గెటెడ్ పీపుల్ కి వెళ్తుంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ధనం మీద ఆధారపడినటువంటి పెద్దలందరికీ కూడా ఇది ఇబ్బంది కలిగజేసే ప్రభుత్వంగా ఉన్నమాట వాస్తవం. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ రిస్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. అందరినీ సంతృప్తి పరచాలని గాని వాళ్ళందరి పెత్తందారులకు ఒకడే ఈయన కూడా పెత్తందారే కదా కావచ్చు. అంటే ఆయన కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నా కూడా ఆయనకు అధికారం ఉన్న తర్వాత మనం ప్రజల కోసం పనిచేయాలి గాని మనం వాళ్ళ కోసం పనిచేయకూడదు అనేటువంటి ఒక చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు ఇచ్చిన పదవిని నేను ఎంత జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేశాను. నేను ప్రజలకు మనం ముందు మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యంలో పరిణతి పెంచుతూ ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన బాగలేదని 5 సంవత్సరాల్లో మారుస్తూ ఉన్నారు. మనం తమిళనాడులో కూడా చూస్తున్నాం. చేంజ్ చేస్తా ఉంటది. మనము ఇక్కడ కూడా చూస్తాము, ఇక్కడ కేరళ కూడా. ఎందుకంటే ఓటర్స్ ఆర్ మోర్ ఎన్లైటెండ్. అలాంటి ఓటర్స్ మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఉన్నారు. కావాలి. ప్రజలు చైతన్యం తెలియాలి. ఏ ప్రభుత్వాన్నైనా ప్రభుత్వం పనిచేయకపోతే కరెక్ట్ గా ఆ ప్రభుత్వాన్ని దించే అధికారం ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలను చైతన్యవంతం కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ సీట్ రాని వాళ్ళంతా రాజీనామా చేసిన వాళ్ళంతా చక్కగా పోయి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో వాళ్ళు చేరుతున్నారు. వాళ్ళకు టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. ఆ పార్టీలో అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటుపోయినా కానీ ఆ పార్టీలో ఎవరైతే అంతకన్నా ముందు ఆ నియోజకవర్గంలో జెండాలు పట్టుకొని మోసిన వాళ్ళు నాకు అవకాశం వస్తుంది అనుకునే వాళ్ళ పరిస్థితి సార్ ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళు బేరీ చేసుకుంటారు. ఎందుకంటే మనం
మళ్ళీ అధికారంలోకి రావాలి. ఓన్లీ అధికారమేనా? అంతే. అంటే అధికారం వచ్చేనే కదా మనకు ప్రజలు మేలు చేయగలము. కాబట్టి ఎవడైతే ఈయన ముందే ఒక సంవత్సరం నుంచి కూడా చెప్పినారు అందరి శాసనసభ్యులకు, మీ పనితీరు బాగలేదు, మీరు గడప గడపకు పోండి ఒక సంవత్సరం ముందు. అయినప్పటికీ కూడా కొందరిలో మార్పు రాకపోయినప్పుడు ఆ పార్టీ హెడ్ గా ఆయన ఏం చేయాలి? కాబట్టి ఖచ్చితంగా మార్చాల్సిందే. మళ్ళా మేము రాజకీయ పార్టీని పెట్టింది అధికారం రావాలి, తద్వారా ప్రజలకు మేలు చేయాలి. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? బద్వేలు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఇప్పుడు సార్ మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 2100 కోట్ల రూపాయలు దరిదాపు 86,000 కుటుంబాలకు ఈ 5 సంవత్సరాల్లో మేలు చేసినాం. దరిదాపు 700 కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పెద్ద ఎత్తున సాగునీరు తాగునీరు ఇచ్చాం. ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు ఉన్నట్లుగా ఇక్కడ మన మున్సిపాలిటీలో 130 కోట్లకు రోడ్లు వేస్తూ ఉన్నాం. ఇప్పటికే 60 కోట్ల రూపాయలు పనులు అయిపోయినాయి. బద్వేల్లో ఇంకా ఏం లేదు అంటే ఏం చెప్పగలుగుతారు? బద్వేల్లో అనేక కార్యక్రమాలు చేశాం. వచ్చే 5 సంవత్సరాలు కూడా మిగతా కార్యక్రమాలు చేసి, అందుకనే మేము ప్రతి ఒక్కరు కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉంటాం, సార్ పులివెందుల తర్వాత మేము కాంపీట్ చేస్తాం మీకు అదే విధంగా అభివృద్ధిలో అని చెప్తున్నాం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ బస్ యాత్ర చేస్తున్నారు. అందుకని ముందు 5 చోట్ల కూడా ఆయన మీటింగులు పెట్టారు. అందరినీ కూడా మొత్తం 272 ఏదైతే బూతులు ఉన్నాయో అన్ని బూతులతో మీటింగులు పెట్టుకొని అందరినీ సంసిద్ధం చేశాం. ఏదైనా కూడా మేము గెలవబోతున్నాం. సార్ చివరిగా ఏం చెప్పబోతున్నారు ఎమ్మెల్సీగా? కృష్ణ గారు, నేను ఏదైతే ఈ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసినారో నేను చెప్పాను. అది నిజానికి నవరత్నాల కింద, నవరత్నాల్లో 33 పథకాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇందులో నేను చెప్పాను మీకు 5 ప్రధానమైనటువంటి పథకాల ద్వారా చేశారు. ఈ రాష్ట్రాన్ని చాలా చాలా ముందుకు తీసుకుపోయినారు. ఇదే చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు చేశారు. ఇది ఒకటే చెప్తున్నారు మా నాయకులు, మీరు ఏం చేసినారో మీ 14 సంవత్సరాల్లో నేను ఈ పథకం చేశా, మళ్ళీ నాకు ఓటేయండి, నేను మళ్ళా మీకు అభివృద్ధి చేస్తానని ఏమి చెప్పడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం తిట్టడానికి, దూషించడానికి ఆయన మాట్లాడుతున్నారు తప్ప, నేను ఒక ముఖ్యమంత్రిగా ఇంత చేశాను, ఇంత అభివృద్ధిని, నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేలైన అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు ఎక్కడా చెప్పడం లేదు. జగనన్న అందుకనే ఒకటే చెప్తున్నారు, నేను మేలు చేసినాను అంటేనే మీరు నాకు ఓటేయండి అనే మాట ప్రతిపక్షాలు ఎవరు కూడా చెప్పడం లే. ఆ ధైర్యం వాళ్ళకు లేదు. నేను 14 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు చేశా, ఈ వచ్చే 5 సంవత్సరాల్లో నేను ఇది చేయబోతున్నా అని చంద్రబాబు చెప్పాలా? అది చెప్పడం లేదు. మీరు ఏ విధంగా మేలు జరిగింది, మీరు మేలు జరుగుతుంది ఓటేయండి అంటున్నారు, వారు కూడా మేలు జరుగుతుంది, మేలు ఇంత జరిగింది, ఇది చేయబోతున్నాం అనేటువంటి చెప్పే ధైర్యం వాళ్ళకి ఎవరికి లేదు. సవాల్ ఇది ఖచ్చితంగా సవాల్ ఆంధ్ర రాష్ట్రం. సో ఇదండి చిన్న గోవింద్ రెడ్డి గారితో మీకు మేము అందించినటువంటి సమాచారము. రానున్న కాలంలో ఇక్కడ ఎవరైతే కాంటెస్ట్ చేయబోతారో ఇద్దరితో కూడా మ్యాక్సిమము మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని మీ ముందుకు కూడా తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాము ఇద్దరిని కూడా. సేమ్ టైం మేము కూడా ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము. ఓటర్స్కు 17 దఫాలుగా ఓటేశారు, అది మీ తాతలు వేశారు, మీ తండ్రులు వేశారు, మీరు మీ పిల్లల కొరకు ఓట్లు వేశారు, వేయబోతున్నారు. ఇంకా ఈ చేజాపడం కాకుండా మీ కుటుంబాలను ఈ విధంగా, అంటే మీ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి పార్టీలు, నాయకులు ఎవరో అది మీరే డిసైడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత, ఆ సమయం అయితే వచ్చింది. నమస్కారం సార్. నమస్కారం కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.